భారత జాతి అంతం లేదా హిందూ జాతి అంతం నిజమైన జెనోసైడ్కి పాల్పడుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉగ్రవాద సంస్థ ఎస్డిపిఐ పిఎఫ్ఐ. ఒక లష్కరే తోయిబా జైషే మహమ్మద్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి ఏ కాశ్మీర్ను లాక్కోవడానికి చూసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఈ దేశంలో హిందూ జాతిని అంతం చేసి మత మార్పిడులు చేసి ఈ దేశాన్ని మరొకసారి అక్బర్లు బాబర్ల తరహా రాజ్యం కిందకి తీసుకువెళ్ళి ఒక సిరియా లాగానో లేకపోతే కనుక ఒక పాలస్తీనా లాగానో లేకపోతే ఒక లెబనాన్ లాగానో ఒక యెమెన్ లాగానో తయారు చేయాలని కోరుకుంటున్నటువంటి తీవ్రవాద సంస్థ ఎస్డిపిఐ, దాని అనుబంధ సంస్థ పిఎఫ్ఐ. వీళ్ళు చేసిన తొలి ఘాతుకం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని భార్య పిల్లల సమక్షంలో తీవ్రంగా హింసించి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కేరళ కోర్టు తాజాగా ఉరి శిక్ష విధించింది, ఏకంగా 15 మందికి. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. కేరళ 2 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించినటువంటి అలప్పుళ దగ్గర బీజేపీ నాయకుడి హత్య కేసులో అలప్పుళ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణశిక్ష విధించింది. వీరంతా నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన వ్యక్తులు. ఒక కేసులో ఎంత ఎక్కువ మందికి మరణశిక్ష విధించడం కేరళ చరిత్రలోనే ఇదే తొలిసారి. నిందితులు 8 మంది పైన హత్య అభియోగాలు, మిగతా వాళ్ళపై కుట్రారోపణలు రుజువైనట్టు కోర్టు చెప్పింది. వీళ్ళంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని బీజేపీ నేతను ఆయన కుటుంబం కళ్ళ ముందే అతి దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అత్యంత క్రూరమైన నేరంగా దీన్ని పరిగణించి దోషులను గరిష్ట శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. వాదనమైన ధర్మాసనం దోషులకి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2021 డిసెంబర్ 19న అలప్పులాలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ని హత్య చేశారు పిఎఫ్ఐ ఎస్డిపిఐ కార్యకర్తలు. అతని ఇంట్లోకి చొరబడి చంపేశారు. ఈ ఘట్టం మీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. దీని మీద విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆ ఏడాది డిసెంబర్ 18 సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ముఠా చంపేసింది. ఈ ఘటన తర్వాత జరిగిన కొద్ది గంటలకే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.